మనము లాస్ట్ క్లాస్ లో 10 GMPs ని డిస్కస్ చేసాం కదండి. ఈ వీడియోలో ఇంకొన్ని GMPs ని డిస్కస్ చేద్దాము. 11th వన్ వచ్చేసి పర్సనల్. దీని ప్రిన్సిపల్ ఏంటి అంటే దీని కింద 4 పాయింట్స్ ఇచ్చారు. క్వాలిఫైడ్ పర్సనల్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్. క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్ మనం సరిగ్గా పనిచేయాలి అంటే క్వాలిఫైడ్ పర్సనల్ ఉండాలి, అలాగే ఎడిక్వేట్ స్టాఫ్ ఉండాలి. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మస్ట్ బి క్లియర్లీ డిఫైన్డ్. రెస్పాన్సిబిలిటీ షుడ్ బి రిటర్న్ అండ్ అండర్స్టూడ్. అది రిటర్న్ ఫామ్ లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్. క్వాలిఫైడ్ ఎంప్లాయ్, క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్. క్వాలిఫైడ్ పర్సనల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ మాత్రమే మనం అపాయింట్ చేసుకోవాలి. అలాగే వర్క్ లోడ్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ప్రొడక్ట్ క్వాలిటీ. వాళ్ళ వర్క్ లోడ్ ప్రొడక్ట్ క్వాలిటీ పైన ఎఫెక్ట్ చూపించదు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే డ్యూటీస్ మస్ట్ బి డాక్యుమెంటెడ్, అవి రిటర్న్ ఫార్మాట్ లో ఉండాలి. అలాగే పర్సనల్ షుడ్ హ్యావ్ అథారిటీ టు పర్ఫార్మ్ దే డ్యూటీస్. వాళ్ళకి అధికారం ఇవ్వాలన్నమాట వాళ్ళ డ్యూటీస్ ఫుల్ఫిల్ చేయడానికి. నెక్స్ట్ నో గ్యాప్ ఆర్ ఓవర్లాప్ ఇన్ రెస్పాన్సిబిలిటీస్. ఒకటే పని ఇద్దరికి ఇవ్వద్దు, దట్ ఈస్ ఓవర్లాప్. నో గ్యాప్ అంటే అసలు ఆ పని ఎవరు చేయకుండా ఉంటే అది గ్యాప్ అన్నమాట. సో నో గ్యాప్ ఆర్ ఓవర్లాప్ ఇన్ రెస్పాన్సిబిలిటీస్. మెయింటైన్ అన్ ఆర్గనైజేషన్ చార్ట్. ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు. మేనేజింగ్ డైరెక్టర్ కింద QC హెడ్, QA హెడ్, అలాగే ప్రొడక్షన్ హెడ్. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్. ఆల్ పర్సనల్ మస్ట్ నో GMP ప్రిన్సిపల్స్. అందరికీ GMP ప్రిన్సిపల్స్ గురించి ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రొవైడ్ ఇనిషియల్ అండ్ కంటిన్యూస్ GMP ట్రైనింగ్, గివ్ హైజీన్ ట్రైనింగ్. హైజీన్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెస్ట్రిక్టెడ్ ఏరియా. ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ ఎంట్రీ ఇంటూ ప్రొడక్షన్, స్టోరేజ్ అండ్ QC ఏరియాస్. ఈ ఏరియాస్ లో ఎవరిని ఎలో చేయొద్దు అనమాట. ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఓకే, నాన్ వర్కింగ్ స్టాఫ్ షుడ్ నాట్ యూజ్ దీస్ ఏరియాస్ యాజ్ ప్యాసేజ్ వేస్. వీటిని ఈ ఏరియాస్ ని ప్యాసేజ్ వేస్ గా వాడుకోవద్దు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కీ పర్సనల్. ఇక్కడ ఇంపార్టెంట్ పర్సనల్ ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే హెడ్ ఆఫ్ ప్రొడక్షన్ యూనిట్, హెడ్ ఆఫ్ క్వాలిటీ యూనిట్ అండ్ ఆథరైజ్డ్ పర్సన్. నెక్స్ట్ కీ పోస్ట్ షుడ్ బి ఫుల్ టైమ్. ప్రొడక్షన్ హెడ్ అండ్ క్వాలిటీ హెడ్ మస్ట్ బి ఇండిపెండెంట్. వాళ్ళు ఇండిపెండెంట్ గా వర్క్ చేయాలి. అలాగే ఫంక్షన్స్ మే బి డెలిగేటెడ్ ఇన్ లార్జ్ ఆర్గనైజేషన్స్. ఒకరి ఫంక్షన్స్ ఇంకొకరికి అప్పచెప్పొచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళే ఫుల్ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద పర్సనల్ యొక్క క్వాలిఫికేషన్స్. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కీ పర్సనల్ ఫర్ సూపర్వైజింగ్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ యూనిట్స్ మస్ట్ పొసెస్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ పర్ రూల్స్. ఎడ్యుకేషన్ మస్ట్ ఇంక్లూడ్ స్టడీ ఆఫ్ an appropriate combination of chemistry, chemical engineering, microbiology, pharmaceutical sciences and technology, pharmacology and toxicology, physiology and other related sciences. They must have adequate practical experience in manufacture and quality assurance of pharmaceutical products. వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్. ప్రిపరేటరీ పీరియడ్ మే బి రిక్వైర్డ్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్ అండర్ ప్రొఫెషనల్ గైడెన్స్. ప్రిపరేటరీ పీరియడ్ లో సీనియర్స్ ఉంటారు కదా, ప్రొఫెషనల్ గైడెన్స్, వాళ్ళ గైడెన్స్ తీసుకొని ట్రైనింగ్ తీసుకోవాలన్నమాట. అలాగే ఎక్స్పర్ట్స్ మస్ట్ ఎక్సర్సైజ్ ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ టు సాల్వ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ అండ్ క్వాలిటీ కంట్రోల్. ఇక్కడ కీ పర్సనల్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి అంటే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఆధారంగా, అలాగే ఇండిపెండెంట్ గా తీసుకోవాలి, అలాగే క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తూ తీసుకోవాలన్నమాట. ఓకే, ఎవరైనా ఒకవేళ ఫోర్స్ చేసినా కానీ క్వాలిటీ విషయంలో రాజీ పడద్దు అనమాట, కాంప్రమైజ్ అవ్వద్దు. నెక్స్ట్ కమింగ్ టు ద షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ హెడ్స్. వీళ్ళకి జాయింట్ గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. హెడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ యూనిట్స్ షెల్ హ్యావ్ షేర్డ్ ఆర్ జాయింట్లీ ఎక్సర్సైజ్ రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్ ఫస్ట్ వచ్చేసి ఆథరైజేషన్ ఆఫ్ రిటర్న్ ప్రొసీజర్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్, SOPs అండ్ ఇతర డాక్యుమెంట్స్ ని రివ్యూ చేసి అప్రూవ్ చేస్తారు. అలాగే మానిటరింగ్ అండ్ కంట్రోల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్విరాన్మెంట్, టెంపరేచర్, హ్యూమిడిటీ, క్లీన్లీనెస్, ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్విరాన్మెంట్ ను మానిటర్ చేస్తారు. అలాగే ప్లాంట్ హైజీన్, నెక్స్ట్ ప్రాసెస్ వాలిడేషన్ అండ్ క్యాలిబ్రేషన్ ఆఫ్ అనలైటికల్ ఆపరేటర్స్, ట్రైనింగ్ ఇంక్లూడింగ్ అప్లికేషన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, అప్రూవల్ అండ్ మానిటరింగ్ ఆఫ్ సప్లయర్స్ ఆఫ్ మెటీరియల్స్, అప్రూవల్ అండ్ మానిటరింగ్ ఆఫ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్, designation and monitoring of storage conditions for materials and products. మెటీరియల్స్ అలాగే ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సరైన టెంపరేచర్, హ్యూమిడిటీలో స్టోర్ చేశారా లేదా అనేది మానిటర్ చేయాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇన్ ప్రాసెస్ కంట్రోల్స్. మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నప్పుడు క్వాలిటీ చెక్స్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా చూడాలి. అలాగే రిటెన్షన్ ఆఫ్ రికార్డ్స్, అన్ని రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేసి అవసరమైన పీరియడ్ వరకు వాళ్ళు రికార్డ్స్ ని మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది చూడాలి. అలాగే మానిటరింగ్ ఆఫ్ కాంప్లయన్స్ విత్ GMP రిక్వైర్మెంట్స్, ఇన్స్పెక్షన్, ఇన్వెస్టిగేషన్ అండ్ టేకింగ్ శాంపుల్స్ టు మానిటర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇన్స్పెక్షన్ చేయడము, అలాగే శాంపుల్స్ కలెక్ట్ చేయడము, ప్రొడక్ట్ క్వాలిటీని ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. కీ టేక్అవే. కొన్ని గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే షేర్డ్ ఆర్ జాయింట్ రెస్పాన్సిబిలిటీ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ హెడ్స్. వీళ్ళిద్దరికి కొన్ని జాయింట్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే బెటర్ క్వాలిటీ అనేది వస్తుంది, బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయి, అలాగే పేషెంట్ సేఫ్టీ పెరుగుతుంది, అలాగే GMP కాంప్లైన్స్ కూడా సరిగ్గా
ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఓకే, కవర్స్ ఆల్ కీ యాక్టివిటీస్ ఎఫెక్టింగ్ క్వాలిటీ, ఎన్షూర్స్ క్వాలిటీ, సేఫ్టీ అండ్ జిఎంపీ కాంప్లయన్స్. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ గురించి చూద్దామండి. హెడ్ ఆఫ్ ప్రొడక్షన్ అలాగే హెడ్ ఆఫ్ క్వాలిటీ యూనిట్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. ఫస్ట్ హెడ్ ఆఫ్ ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ప్రొడ్యూస్ అండ్ స్టోర్ ప్రొడక్ట్స్ యాజ్ పర్ అప్రూవ్డ్ డాక్యుమెంట్స్ టు అచీవ్ రిక్వైర్డ్ క్వాలిటీ. అప్రూవ్డ్ డాక్యుమెంట్స్ ప్రకారం ప్రొడక్ట్స్ ని తయారు చేసి సరైన విధంగా స్టోర్ చేయాలంట. సో దీని ద్వారా ఏమవుతుందంటే రిక్వైర్డ్ క్వాలిటీ అనేది వస్తుంది. అలాగే అప్రూవ్ ప్రొడక్షన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎన్ష్యూర్ ఇన్ ప్రాసెస్ కంట్రోల్స్. ప్రొడక్షన్ ఇన్స్ట్రక్షన్స్ ను అప్రూవ్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నప్పుడు ఇన్ ప్రాసెస్ కంట్రోల్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా నిర్ధారించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రివ్యూ అండ్ సైన్ ప్రొడక్షన్ రికార్డ్స్ బై అన్ ఆథరైజ్డ్ పర్సన్. నెక్స్ట్ చెక్ అండ్ ఎన్ష్యూర్ మెయింటెనెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్, ప్రెమిసెస్ అండ్ ఎక్విప్మెంట్. ఇవన్నీ సరిగ్గా మెయింటైన్ చేయబడుతున్నాయా లేదా చెక్ చేయాలి. నెక్స్ట్ ఎన్ష్యూర్ ప్రాసెస్ వాలిడేషన్స్ and calibrations of control equipment are performed, recorded and reports are made available. Manufacturing process కి సంబంధించిన ప్రాసెస్ వాలిడేషన్ చేయాలి. అలాగే కంట్రోల్ ఎక్విప్మెంట్ కి క్యాలిబ్రేషన్ అనేది చేయాలి. అలాగే ఇవన్నీ చేసాము అని చెప్పి రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూర్ ఇనిషియల్ అండ్ కంటిన్యూయల్ ట్రైనింగ్ ఆఫ్ ప్రొడక్షన్ పర్సనల్. వీళ్ళకి కంటిన్యూస్ గా ట్రైనింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి హెడ్ ఆఫ్ క్వాలిటీ యూనిట్ రెస్పాన్సిబిలిటీస్. Approve or reject starting materials, packing materials and intermediate bulk and finished products in relation to their specifications. Starting materials, packing materials, intermediate, bulk, finished products ఇవన్నీ స్పెసిఫికేషన్స్ అనుగుణంగా ఉంటే అప్రూవ్ అవుతుంది అనమాట, లేదా రిజెక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవాల్యుయేట్ బ్యాచ్ రికార్డ్స్. ప్రతి బ్యాచ్ రికార్డ్ ని కంప్లీట్ గా మనం రివ్యూ చేసి ఎవాల్యుయేట్ చేయాలి. అలాగే ఎన్ష్యూర్ దాట్ ఆల్ నెసెసరీ టెస్టింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్. అవసరమైన క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ అన్ని జరుగుతున్నాయా లేదా చూడాలి. అలాగే అప్రూవ్ శాంప్లింగ్ ఇన్స్ట్రక్షన్స్, స్పెసిఫికేషన్స్, టెస్ట్ మెథడ్స్ అండ్ అదర్ క్యూసీ ప్రొసీజర్స్. ఇవి కూడా కరెక్ట్ గా ఇవన్నీ చేసిన తర్వాత వాటిని అప్రూవ్ చేయాలన్నమాట. శాంప్లింగ్ ఇన్స్ట్రక్షన్స్, స్పెసిఫికేషన్స్, టెస్ట్ మెథడ్స్, క్యూసీ ప్రొసీజర్స్ వీటిని అప్రూవ్ చేయాలి. ఓకే, అప్రూవ్ అండ్ మానిటర్ అనాలిసిస్ క్యారీడ్ అవుట్ అండర్ కాంట్రాక్ట్ ల్యాబొరేటరీలో జరిగే అనాలిసిస్ ను అప్రూవ్ చేసి మానిటర్ చేయాలి. అలాగే చెక్ మెయింటెనెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్, ప్రెమిసెస్ అండ్ ఎక్విప్మెంట్. ఇవన్నీ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. Ensure that appropriate validations, including those of analytical processes and calibrations of control equipment, are carried out. Ensure that the required initial and continuing training of quality unit personnel is carried out and adapted to need. Establish, implement and maintain quality system ని మెయింటైన్ చేయాలి. అలాగే ఇంటర్నల్ ఆడిట్స్ కూడా కండక్ట్ చేయాలన్నమాట. సూపర్విజన్ ఆఫ్ రెగ్యులర్ ఇంటర్నల్ ఆడిట్స్ ఆర్ సెల్ఫ్ ఇన్స్పెక్షన్స్, పార్టిసిపేషన్ ఇన్ ఎక్స్టర్నల్ ఆడిట్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ వాలిడేషన్ ప్రోగ్రామ్స్. వాలిడేషన్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని జిఎంపీ కాంప్లయన్స్ ని మనం నిర్ధారించుకోవాలన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ఫినిష్డ్ ప్రొడక్ట్ రిలీజ్. Authorized person responsible for compliance with technical or regulatory requirements related to the quality of finished products. ఫినిష్డ్ ప్రొడక్ట్స్ టెక్నికల్ గా అలాగే రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేసిందా లేదా అనేది నిర్ధారించుకునే బాధ్యత ఎవరిది అంటే ఆథరైజ్డ్ పర్సన్ అన్నమాట. ఓకే, అప్రూవ్స్ రిలీజ్ ఆఫ్ ఫినిష్డ్ ప్రొడక్ట్ ఫర్ సేల్ ఆర్ సప్లై. అలాగే ప్రొడక్ట్ సేల్ లేదా సప్లైకి విడుదల చేయడానికి ఫైనల్ అప్రూవల్ కూడా ఎవరు ఇస్తారు అంటే ఆథరైజ్డ్ పర్సన్ ఇస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్. ప్రొడక్షన్ కండిషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే రిజల్ట్స్ ఇన్ ప్రాసెస్ టెస్టింగ్. ఇన్ ప్రాసెస్ టెస్టింగ్ రిజల్ట్స్ కూడా సాటిస్ఫాక్టరీగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డాక్యుమెంటేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకేజింగ్ డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయిందా లేదా చూసుకోవాలి. అలాగే కాంప్లైన్స్ విత్ స్పెసిఫికేషన్ ఫర్ ద ఫినిష్డ్ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ ని మీట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినిష్డ్ ప్యాక్ సరిగ్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలన్నమాట. Batch release. No batch of product is to be released for sale or supply prior to the certification by the authorized person. Authorized person certification లేకుండా ఏ బ్యాచ్ కూడా సేల్ కానీ సప్లై కోసం కానీ రిలీజ్ చేయొద్దు అనమాట. రిక్వైర్మెంట్స్ టు బి ఎన్షూర్డ్ బై ఆథరైజ్డ్ పర్సన్ బిఫోర్ బ్యాచ్ రిలీజ్. బ్యాచ్ రిలీజ్ కి ముందు ఆథరైజ్డ్ పర్సన్ ఈ చెక్ లిస్ట్ ని వెరిఫై చేసుకోవాలన్నమాట. అవేంటి అంటే ఫస్ట్ వచ్చేసి లైసెన్స్ అండ్ అప్రూవల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద ప్రొడక్ట్ హ్యావ్ బీన్ మెట్ ఫర్ ద బ్యాచ్ కన్సర్న్. ఆ ప్రొడక్ట్ కి అవసరమైన లైసెన్స్ అలాగే రెగ్యులేటరీ అప్రూవల్ పూర్తయిందా లేదా చూసుకోవాలి. Next, the principles and guidelines of GMP as laid down in this part have been followed. Manufacturing మొత్తం GMP guidelines ప్రకారం జరిగిందా లేదా చూసుకోవాలి. The principal manufacturing and testing process have been validated. Manufacturing process అలాగే testing process validate చేశారా లేదా చూడాలి. All the necessary checks and tests have been performed and account taken of the production conditions and manufacturing records. అవసరమైన అన్ని టెస్ట్స్ అలాగే చెక్స్ పూర్తయ్యాయా లేదా చూడాలి. ప్రొడక్షన్ కండిషన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్స్ కూడా వెరిఫై చేశారా లేదా చూడాలి. Any planned changes or deviations in manufacturing or QC have been notified in accordance with a well-defined reporting system before any product is released. Such changes may need
నోటిఫికేషన్ అండ్ అప్రూవల్ బై ద లైసెన్సింగ్ అథారిటీ. మ్యానుఫ్యాక్చరింగ్ లేదా క్యూసీలో ఏమైనా చేంజెస్ అలాగే డీవియేషన్స్ కనుక ఉంటే వాటిని రిపోర్ట్ చేసి అవసరమైతే లైసెన్సింగ్ అథారిటీ అప్రూవల్ అనేది తీసుకున్నారా లేదా చెక్ చేయాలన్నమాట. ఎనీ అడిషనల్ శాంప్లింగ్, ఇన్స్పెక్షన్, టెస్ట్స్ అండ్ చెక్స్ హ్యావ్ బీన్ క్యారీడ్ అవుట్ ఆర్ ఇనిషియేటెడ్ యాజ్ అప్రోప్రియేట్ టు కవర్ ప్లాన్ చేంజెస్ అండ్ డీవియేషన్స్. అవసరమైతే అదనపు శాంప్లింగ్, ఇన్స్పెక్షన్, టెస్టింగ్ ఇవన్నీ చేశారా లేదా కూడా చెక్ చేయాలి. All necessary production and QC documentation has been completed and endorsed by supervisors trained in appropriate disciplines. ప్రొడక్షన్ అండ్ క్యూసీ డాక్యుమెంటేషన్ పూర్తిగా కంప్లీట్ చేసి సూపర్వైజర్ ఎండోర్స్ చేశారా లేదా చూడాలన్నమాట. ఓకే, అలాగే అప్రోప్రియేట్ ఆడిట్స్, సెల్ఫ్ ఇన్స్పెక్షన్స్ అండ్ స్పాట్ చెక్స్ ఆర్ క్యారీడ్ అవుట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ స్టాఫ్. ఇవన్నీ సరిగ్గా నిర్వహించారా లేదా కూడా చెక్ చేయాలి. అప్రూవల్ హ్యాస్ బీన్ గివెన్ బై ద హెడ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్. హెడ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ నుండి అప్రూవల్ వచ్చిందా లేదా చూడాలి. All relevant factors have been considered, including the factor associated with the output batch directly under review. Example, subdivision of output batches from a common input factors associated with continuous production runs. బ్యాచ్ కి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలను పూర్తిగా రివ్యూ చేశారా, అన్ని సరిగ్గా ఉంటేనే బ్యాచ్ రిలీజ్ అనేది చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెలిగేషన్ ఆఫ్ బ్యాచ్ రిలీజ్. సాధారణంగా బ్యాచ్ రిలీజ్ అనేది ఆథరైజ్ పర్సనే చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ ఫంక్షన్ ని తగిన క్వాలిఫికేషన్ లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న మరో డెసిగ్నేటెడ్ పర్సన్ కి కూడా డెలిగేట్ చేయొచ్చు అనమాట. ద ఫంక్షన్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ ద రిలీజ్ ఆఫ్ ఫినిష్డ్ బ్యాచ్ ఆర్ ఏ ప్రొడక్ట్ కెన్ బి డెలిగేటెడ్ టు ఎ డెసిగ్నేటెడ్ పర్సన్ విత్ అప్రోప్రియేట్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. దిస్ పర్సన్ విల్ రిలీజ్ ద ప్రొడక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ అన్ అప్రూవ్డ్ ప్రొసీజర్. ఆ డెసిగ్నేటెడ్ పర్సన్ కూడా అప్రూవ్డ్ ప్రొసీజర్ ప్రకారం మాత్రమే బ్యాచ్ రిలీజ్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ నార్మల్లీ డన్ బై క్వాలిటీ అష్యూరెన్స్ బై మీన్స్ ఆఫ్ బ్యాచ్ రివ్యూ. సాధారణంగా ఈ బ్యాచ్ రివ్యూ అలాగే రిలీజ్ ప్రాసెస్ ను క్వాలిటీ అష్యూరెన్స్ నిర్వహిస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది ఎలా ఉండాలి అంటే జిఎంపీ ప్రకారం ప్రతి ఫార్మాస్యూటికల్ కంపెనీలో రిటర్న్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉండాలన్నమాట. అలాగే ట్రైనింగ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్యూసీ స్టాఫ్, వీళ్ళ కోసమే కాకుండా ఈ ట్రైనింగ్ అనేది ఇట్ ఇంక్లూడ్స్ టెక్నికల్, మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్ స్టాఫ్ అందరికీ ఈ జిఎంపీకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ బేసిక్ అండ్ కంటిన్యూస్ ట్రైనింగ్ వచ్చేసి ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఫస్ట్ బేసిక్ జిఎంపీ ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. ఓకే, అలాగే న్యూలీ జాయిన్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి జాబ్ స్పెసిఫిక్ ట్రైనింగ్, జాబ్ కి సంబంధించిన జాబ్ స్పెసిఫిక్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. అలాగే కంటిన్యూస్ ట్రైనింగ్, ఎప్పటికప్పుడు ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ పీరియాడిక్ అసెస్మెంట్, వాళ్ళ ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నారో అనేది వాళ్ళని పరీక్షించాలన్నమాట. నెక్స్ట్ అప్రూవ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అప్రూవ్డ్ ప్రోగ్రామ్ ప్రకారమే ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మెయింటైన్ ట్రైనింగ్ రికార్డ్స్, ఎవరెవరికి ఏమేమి ట్రైనింగ్ ఇచ్చారు అనేది దానికోసం రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ట్రైనింగ్. స్పెషల్ ట్రైనింగ్ అంటే కొన్ని ఏరియాస్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి స్పెషల్ ట్రైనింగ్ ఎందుకు ఇవ్వాలి అంటే కొన్ని ఏరియాస్ కంటామినేషన్ రిస్క్ తో కూడుకున్నాం అనమాట. సో అటువంటి ఏరియాస్ లో స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్లీన్ ఏరియా, టాక్సిక్ ఏరియా, ఇన్ఫెక్షన్స్ అండ్ సెన్సిటైజింగ్ ఏరియాస్. ఈ ప్రాంతాల్లో సేఫ్టీ, హైజీన్ అండ్ కంటామినేషన్ కంట్రోల్ వీటికి సంబంధించి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్. ప్రతి ఉద్యోగికి క్వాలిటీ అష్యూరెన్స్ గురించి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైన్ ఆన్ క్వాలిటీ అష్యూరెన్స్, ఎక్స్ప్లెయిన్ క్యూఏ ఇంప్లిమెంటేషన్. ఆ క్యూఏ సిస్టమ్ ను ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విజిటర్స్. అవాయిడ్ అన్ట్రైన్డ్ విజిటర్స్ ఇన్ ప్రొడక్షన్ అండ్ క్యూసీ ఏరియాస్. ఎవరిని పడితే వాళ్ళని అలో చేయొద్దు క్యూసీ అండ్ ప్రొడక్షన్ ఏరియాస్ లో. గివ్ హైజీన్ ఇన్స్ట్రక్షన్స్, వేర్ ప్రొటెక్టివ్ క్లోతింగ్ అండ్ సూపర్వైజ్ విజిటర్స్. నెక్స్ట్ వచ్చేసి కన్సల్టెంట్ అండ్ కాంట్రాక్ట్ స్టాఫ్ మస్ట్ బి క్వాలిఫైడ్. వాళ్ళు కూడా క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. క్వాలిఫికేషన్ ప్రూఫ్ ఇన్ ట్రైనింగ్ రికార్డ్స్. వారి క్వాలిఫికేషన్ సంబంధించి ఆధారాలను కూడా ట్రైనింగ్ రికార్డ్స్ లో మెయింటైన్ చేయాలన్నమాట. అంటే పర్మనెంట్ ఎంప్లాయీ అయినా, కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయినా, కన్సల్టెంట్ అయినా, ఎవరైనా వాళ్ళందరికీ జిఎంపీ రిక్వైర్మెంట్స్ ఒకే విధంగా వర్తిస్తాయి. పర్సనల్ హైజీన్. ఆల్ పర్సనల్ షెల్ అండర్గో హెల్త్ చెకప్స్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ ఎంప్లాయ్మెంట్. జాబ్ లో జాయిన్ అవ్వక ముందు అలాగే జాబ్ లో జాయిన్ అయిన తర్వాత హెల్త్ చెకప్స్ రెగ్యులర్ గా చేయించుకుంటూ ఉండాలి. పర్సనల్ డూయింగ్ విజువల్ ఇన్స్పెక్షన్స్ షెల్ హ్యావ్ పీరియాడిక్ ఐ చెకప్స్. విజువల్ ఇన్స్పెక్షన్స్ ఎవరైతే చేస్తారో అంటే టాబ్లెట్ పైన క్రాక్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడము, అలాగే క్యాప్సుల్ కలర్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేయడము, యాంపూల్ లేదా వయల్ క్రాక్స్ ఏమైనా ఉన్నాయా దానికి, ఇవన్నీ చెక్ చేస్తాం కదా, విజువల్ ఇన్స్పెక్షన్స్ కిందకి వస్తాయి అన్నమాట ఇవన్నీ. సో అవి చేసే పర్సన్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఐ చెకప్స్ అనేవి చేయించుకోవాలన్నమాట. ఒకవేళ ఐ చెకప్స్ చేయించుకోలేదు అనుకోండి, అక్కడ ప్రొడక్ట్ క్వాలిటీ అనేది దెబ్బతినొచ్చు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఆల్ పర్సనల్ షెల్ బి ట్రైన్డ్ ఇన్ పర్సనల్ హైజీన్ ప్రాక్టీసెస్, మెయింటైన్ హై లెవెల్ పర్సనల్ హైజీన్, వాష్ అండ్ శానిటైజ్ హ్యాండ్స్ బిఫోర్ ఎంటరింగ్ ప్రొడక్షన్ ఏరియాస్. ప్రొడక్షన్ ఏరియాస్ లోకి ఎంటర్ అయ్యే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, అలాగే శానిటైజ్ చేసుకోవాలి. సైన్స్ షెల్ బి పోస్టెడ్ అండ్ ఫాలోడ్. హైజీన్ సైన్స్ ని ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ పర్సన్స్ విత్ ఇల్నెస్ ఆర్ ఓపెన్ లెషన్స్ షెల్ నాట్ హ్యాండిల్ మెటీరియల్స్ ఆర్ డ్రగ్స్. ఓపెన్ లెషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు డ్రగ్స్ ని హ్యాండిల్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే కంటామినేషన్ జరగచ్చు. అలాగే ఎలోడ్ ఓన్లీ వెన్ నాట్ ఏ రిస్క్ టు ప్రొడక్ట్ క్వాలిటీ. ప్రొడక్ట్ క్వాలిటీకి ఎటువంటి రిస్క్ లేదు అనుకున్నప్పుడే వాళ్ళని అటువంటి పర్సన్స్ ని ఎలో చేస్తారనమాట.
Next, employees shall report any conditions that may affect product quality. Report to immediate supervisor. ఒకవేళ ఎంప్లాయీస్ కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించి అవి ప్రొడక్ట్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే వెంటనే సూపర్వైజర్ కి రిపోర్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్, అవాయిడ్ డైరెక్ట్ కాంటాక్ట్ ఆఫ్ హ్యాండ్స్ విత్ స్టార్టింగ్ మెటీరియల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ అండ్ ఇంటర్మీడియట్ ఆర్ బల్క్ ప్రొడక్ట్స్. డైరెక్ట్ గా మనం హ్యాండ్స్ తో టచ్ చేయొద్దు అనమాట వాటిని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వేర్ క్లీన్ బాడీ కవరింగ్స్ suitable for the work, including hair covering. Store used clothes in separate closed containers, launder and disinfectant or sterilize if needed. Next వచ్చేసి smoking, eating, drinking, chewing, keeping plants, food, drink, smoking material and personal medicines are not allowed. ఇటువంటి యాక్టివిటీస్ ఏవి అలో చేయరు. నెక్స్ట్, పర్సనల్ హైజీన్ రూల్స్ అప్లై టు ఆల్ పర్సన్స్ ఎంటరింగ్ ప్రొడక్షన్ ఏరియాస్. ప్రొడక్షన్ ఏరియాస్ లోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరు పర్సనల్ హైజీన్ రూల్స్ ని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఇంక్లూడ్స్ టెంపరీ ఆర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ అండ్ నాన్ ఎంప్లాయీస్. ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది అనమాట. ఇంక్లూడ్స్ కాంట్రాక్టర్స్, విజిటర్స్, మేనేజర్స్, ఇన్స్పెక్టర్స్ ఎవరైనా పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రెమిసెస్. ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి అంటే ప్రెమిసెస్ మస్ట్ బి లొకేటెడ్, డిజైన్, కన్స్ట్రక్టెడ్, అడాప్టెడ్ అండ్ మెయింటైన్ టు సూట్ ది ఆపరేషన్స్. ప్రెమిసెస్ ప్రాపర్ లొకేషన్ లో లొకేట్ అయి ఉండాలి, అలాగే ప్రాపర్ గా డిజైన్ చేసి ఉండాలి. దాన్ని కన్స్ట్రక్టెడ్, అడాప్టెడ్, మెయింటైన్ టు సూట్ ది ఆపరేషన్స్. జేఎంపీ ప్రకారమే ఫార్మాస్యూటికల్ ప్రెమిసెస్ అనేవి ఉండాలన్నమాట. ఓకే. అలాగే దే షల్ కంప్లై విత్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారమే ఉండాలి ప్రెమిసెస్ అనేది. ఓకే. ఎందుకు అంటే ప్రొడక్ట్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి, అలాగే కంటామినేషన్ ప్రివెంట్ చేయడానికి. నెక్స్ట్, ప్రాపర్ లేఅవుట్ అండ్ డిజైన్ మినిమైజ్ ఎర్రర్స్ అండ్ క్రాస్ కంటామినేషన్. ఫ్యాక్టరీ లేఅవుట్ సరిగ్గా ఉండాలి, అలాగే దీనివల్ల ఏమవుతుంది అంటే ఎర్రర్స్ అనేవి తగ్గుతాయి అనమాట. క్రాస్ కంటామినేషన్ ప్రివెంట్ చేయొచ్చు, క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతుంది. ఓకే. నెక్స్ట్, కంట్రోల్ డస్ట్ జనరేషన్ డ్యూరింగ్ ఆపరేషన్స్, ప్రివెంట్ క్రాస్ కంటామినేషన్. ఆపరేషన్ సమయంలో డస్ట్ ఏర్పడకుండా కంట్రోల్ చేయాలి. దీనివల్ల క్రాస్ కంటామినేషన్ జరగదు అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రెమిసెస్ ఇన్ క్లీన్ ఎన్విరాన్మెంట్, మినిమం రిస్క్ ఆఫ్ కంటామినేషన్. ప్రెమిసెస్ ఎప్పుడు క్లీన్ ఎన్విరాన్మెంట్ లోనే ఉండాలి, కంటామినేషన్ రిస్క్ ని మనం తగ్గించడానికి అనమాట. ఓకేనా. Premises for finished products shall be hygienic in design and construction. Finished products తయారయ్యే premises hygienic గా ఉండాలి. Proper maintenance of premises repairs must not affect product quality. బిల్డింగ్ అలాగే ఎక్విప్మెంట్ క్రమం తప్పకుండా మనం దాని మెయింటెనెన్స్ అనేది ప్రాపర్ గా చేసుకోవాలి. అలాగే రిపేర్స్ ఇటువంటి వాటి వల్ల ప్రొడక్ట్ క్వాలిటీ దెబ్బతినకుండా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్, క్లీన్ అండ్ డిస్ఇన్ఫెక్ట్ ప్రెమిసెస్, ఫాలో రిటర్న్ ప్రొసీజర్స్, మెయింటైన్ క్లీనింగ్ రికార్డ్స్. ఎప్పటికప్పుడు ప్రెమిసెస్ ని క్లీన్ గా ఉంచుకోవాలి, డిస్ఇన్ఫెక్టెంట్ చేయాలి, అలాగే ఎస్ఓపీస్ ని ఫాలో అవ్వాలి, మెయింటైన్ క్లీనింగ్ రికార్డ్స్ ని కూడా మెయింటైన్ చేయాలి. ఎన్ష్యూర్ ప్రాపర్ ఎలక్ట్రిసిటీ, లైటింగ్, టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ వెంటిలేషన్. డిజైన్, ఇన్స్టలేషన్, క్వాలిఫికేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ హెచ్వాక్ సిస్టమ్. హెచ్వాక్ సిస్టమ్ అంటే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ అనమాట. ఓకే. ఈ సిస్టమ్ ని ప్రాపర్ గా డిజైన్ చేసి ఇన్స్టాల్ చేసి క్వాలిఫై చేయాలి. నెక్స్ట్, ప్రొటెక్ట్ అగేన్స్ట్ ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ యానిమల్స్. ఇంప్లిమెంట్ రోడెంట్ అండ్ పెస్ట్ కంట్రోల్. ఫ్యాక్టరీలో ఇన్సెక్ట్స్, బర్డ్స్, యానిమల్స్ ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేయాలి, అలాగే రోడెంట్ అండ్ పెస్ట్ కంట్రోల్ కూడా చేయాలన్నమాట. నెక్స్ట్, ఎన్ష్యూర్ లాజికల్ ఫ్లో ఆఫ్ మెటీరియల్స్ అండ్ పర్సనల్ మూవ్మెంట్ కానీ మెటీరియల్స్ మూవ్మెంట్ కానీ ఒక సిస్టమేటిక్ ఫ్లో లో జరగాలన్నమాట. ఎందుకంటే క్రాస్ కంటామినేషన్ ని ప్రివెంట్ చేయడానికి. నెక్స్ట్, యాన్సిలరీ ఏరియాస్. రెస్ట్ అండ్ రిఫ్రెష్మెంట్ రూమ్స్ షెల్ బి సపరేట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఏరియాస్. ఈ ఏరియాస్ నుంచి ఈ రెస్ట్ రూమ్స్ అనేవి సపరేట్ గా ఉండాలి. అలాగే చేంజింగ్ రూమ్స్, క్లోత్ స్టోరేజ్, వాషింగ్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్ షెల్ బి యాక్సెసిబుల్ అండ్ అడిక్వేట్. ఇవి సరిపడా ఉండాలన్నమాట. టాయిలెట్స్, చేంజింగ్ రూమ్స్ ఇవన్నీ. టాయిలెట్ షెల్ నాట్ ఓపెన్ డైరెక్ట్లీ ఇంటూ ద ప్రొడక్షన్ ఆర్ స్టోరేజ్ ఏరియాస్. టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్ గా ప్రొడక్షన్ కానీ స్టోరేజ్ ఏరియాస్ లో కానీ ఓపెన్ అవ్వద్దు. నెక్స్ట్, మెయింటెనెన్స్ వర్క్ షాప్ షెల్ బి సపరేట్. టూల్స్ అండ్ పార్ట్స్ ఇన్ ప్రొడక్షన్ ఏరియా షెల్ బి designated rooms or lockers. వీటికి సపరేట్ గా లాకర్స్ అనేవి ఉండాలన్నమాట ఈ టూల్స్ కి. ఓకే. నెక్స్ట్, యానిమల్ హౌసెస్ షెల్ బి well isolated, separate entrance and air handling facilities. కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లో రీసెర్చ్ పర్పస్ కి యానిమల్స్ ని వాడతాం కదా, సో వాటిని సపరేట్ గా ఉంచాలన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ప్రొడక్షన్ యూనిట్స్ నుంచి సపరేట్ గా ఉంచాలి వాటిని. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ ఏరియాస్. సఫిషియంట్ కెపాసిటీ ఫర్ ఆర్డర్లీ స్టోరేజ్, సెపరేట్ స్టార్టింగ్ మెటీరియల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఇంటర్మీడియట్స్, బల్క్, ఫినిష్డ్ ప్రొడక్ట్స్, క్వారంటైన్, రిలీజ్డ్, రిజెక్టెడ్, రిటర్న్ ఆర్ రీకాల్ ప్రొడక్ట్స్. వీటికి సపరేట్ గా ప్రాపర్ స్టోరేజ్ ఏరియా ఉండాలి. ఓకే. నెక్స్ట్, క్లీన్, డ్రై, వెల్ lit areas, maintain suitable temperature and humidity, provide and record special conditions. Separate receiving and dispatch bays, protect from weather, clean incoming containers if needed. Quarantine areas clearly marked, access restricted to authorized personnel. Alternative systems must ensure security. క్వారంటైన్ ఏరియా స్పష్టంగా గుర్తించాలి,
అలాగే ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే దాంట్లోకి ప్రవేశించాలన్నమాట. ఓకే, సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాలి. సపరేట్ స్టోరేజ్ ఫర్ రిజెక్టెడ్, రికాల్డ్ ఆర్ రిటర్న్ మెటీరియల్స్, వీటికి సపరేట్ స్టోరేజ్ ఏరియా ఉండాలి. అలాగే స్టోర్ హైలీ యాక్టివ్, రేడియో యాక్టివ్, నార్కోటిక్స్ అండ్ అదర్ డేంజరస్ డ్రగ్స్ సెక్యూర్లీ, ప్రొటెక్ట్ ఫ్రమ్ అబ్యూస్, ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్. ఈ హైలీ యాక్టివ్, రేడియో యాక్టివ్, నార్కోటిక్, డేంజరస్ డ్రగ్స్ సేఫ్ అండ్ సెక్యూర్ గా స్టోర్ చేయాలన్నమాట వీటన్నిటిని. ఓకే, ప్రింటెడ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఆర్ క్రిటికల్, స్టోర్ సేఫ్లీ అండ్ సెక్యూర్లీ. లేబుల్స్, కార్టన్స్, ప్రింటెడ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని కూడా సేఫ్ గా స్టోర్ చేయాలి. హ్యావ్ సెపరేట్ శాంప్లింగ్ ఏరియా ఫర్ స్టార్టింగ్ మెటీరియల్స్, ప్రివెంట్ కంటామినేషన్ డ్యూరింగ్ శాంప్లింగ్. నెక్స్ట్ కమింగ్ టు వేయింగ్ ఏరియాస్, సపరేట్ వేయింగ్ ఏరియా అనేది ఉండాలి ఫర్ వేయింగ్ స్టార్టింగ్ మెటీరియల్స్ అండ్ ఈల్డ్ ఎస్టిమేషన్. మనము స్టార్టింగ్ మెటీరియల్స్ ని వే చేయడానికి సపరేట్ ఏరియా ఉండాలి. అలాగే ఈల్డ్ ఎస్టిమేషన్ కూడా చేసుకోవాలన్నమాట. ఈల్డ్ ఎస్టిమేషన్ అంటే తయారీ అయిన తర్వాత ఎంత ప్రొడక్ట్ రావాలి అనేది ఒక అంచనా వేసుకోవడం అనమాట. నెక్స్ట్ డిజైన్ విత్ ప్రొవిజన్స్ ఫర్ డస్ట్ కంట్రోల్, డస్ట్ ఫామ్ అవ్వకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే క్రాస్ కంటామినేషన్ కూడా ప్రివెంట్ చేయాలి. సచ్ ఏరియాస్ మే బి పార్ట్ ఆఫ్ ఎయిదర్ స్టోరేజ్ ఏరియాస్ ఆర్ ప్రొడక్షన్ ఏరియాస్. ఈ వేయింగ్ ఏరియా అనేది ప్రొడక్షన్ ఏరియాలో భాగమై ఉండొచ్చు, స్టోరేజ్ ఏరియాలో కూడా భాగమై ఉండొచ్చు అన్నమాట. నెక్స్ట్ ది ప్రొడక్షన్ ఏరియాస్, డెడికేటెడ్ అండ్ సెల్ఫ్ కంటైన్డ్ ఫెసిలిటీస్ ఫర్ హైలీ సెన్సిటైజింగ్ ఆర్ బయాలజికల్ ప్రొడక్ట్స్. హైలీ సెన్సిటైజింగ్ ప్రొడక్ట్స్ అంటే పెన్సిల్స్ అవ్వచ్చు, సెఫలోస్పోరిన్స్ అవ్వచ్చు, ఇటువంటివన్నీ హైలీ సెన్సిటైజింగ్ ప్రొడక్ట్స్. అలాగే బయాలజికల్ ప్రొడక్ట్స్ అంటే బయాలజికల్ ప్రొడక్ట్స్ కింద ఏమేమి వస్తాయి, వ్యాక్సిన్స్ వస్తాయి, అలాగే బ్లడ్ ప్రొడక్ట్స్ వస్తాయి. సో ఇవి తయారు చేసేటప్పుడు క్రాస్ కంటామినేషన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే మనము జిఎంపీ ప్రకారం ఈ ప్రొడక్ట్స్ ని తయారు చేయడానికి ఒక డెడికేటెడ్ ఏరియా, అలాగే సెల్ఫ్ కంటైన్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది ఉండాలన్నమాట. ఓకే, డెడికేటెడ్ ఫెసిలిటీ అంటే ఒక్క ప్రొడక్ట్ కోసం మాత్రమే ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలి. అది ప్రొడక్షన్ ఏరియా. ఫెసిలిటీ అంటే ప్రొడక్షన్ ఏరియా అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవ్వచ్చు అనమాట. సో ఓన్లీ వన్ పర్టికులర్ ప్రొడక్ట్ కి మాత్రమే మనం ఆ ఏరియాని యూజ్ చేసుకోవాలి. అదే సెల్ఫ్ కంటైన్డ్ ఫెసిలిటీ అంటే ఇతర ప్రొడక్షన్ ఏరియాస్ నుంచి అది కొంచెం ఇండిపెండెంట్ గా ఉండాలన్నమాట. ఓకే, దాంట్లో ప్రత్యేక స్పెషల్ రూమ్స్ ఉండాలి, అలాగే స్పెషల్ బిల్డింగ్ ఉండాలి, స్పెషల్ ఎక్విప్మెంట్ ఉండాలి, స్పెషల్ ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ఉండాలి. ఇవన్నీ అవసరమైతే పర్సనల్ కూడా దానికి సపరేట్ గా ఉండాలన్నమాట. సో దట్ ఈస్ సెల్ఫ్ కంటైన్డ్ ఫెసిలిటీ. డు నాట్ ప్రొడ్యూస్ అదర్ హైలీ యాక్టివ్ ప్రొడక్ట్స్ ఇన్ సేమ్ ఫెసిలిటీస్. అదే ఫెసిలిటీలో అదర్ హైలీ యాక్టివ్ ప్రొడక్ట్స్ మనం తయారు చేయకూడదు అనమాట. ఎందుకు అంటే ఒక ప్రొడక్ట్ యొక్క డస్ట్ అవ్వచ్చు, లేదా వేపర్స్ అవ్వచ్చు, లేదా మైక్రో ఆర్గానిజమ్స్ అవ్వచ్చు, అవి మరో ప్రొడక్ట్ తో కలిసే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనము దాన్ని అవాయిడ్ చేయాలి. ఓకే, campaign working allowed in exceptional cases with special precautions and validations including cleaning validation. మనము ఇందాక ఏమనుకున్నాము, ఒక ప్రొడక్షన్ ఏరియాలో ఒక ప్రొడక్ట్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ వేరే ప్రొడక్ట్ ని మనం ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే అదే ఏరియాలో అప్పుడు క్లీన్ చేయాలన్నమాట, కంప్లీట్ గా క్లీన్ చేయాలి. సో ఇక్కడ మనం క్లీనింగ్ వాలిడేషన్ అనేది డెఫినెట్ గా చేయాలి. ఓకే, నో టెక్నికల్ పాయిజన్స్, పెస్టిసైడ్స్ ఆర్ హెర్బిసైడ్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ ప్రెమిసెస్. ఫార్మాస్యూటికల్ ప్రెమిసెస్ లో ఇటువంటి పాయిజన్స్ ని మనం యూజ్ చేయకూడదు. లేఅవుట్ షుడ్ అలో ప్రొడక్షన్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్, ఫాలో ద సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ జరగాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడిక్వేట్ వర్కింగ్ అండ్ ఇన్ ప్రాసెస్ స్టోరేజ్ స్పేస్, సఫిషియంట్ వర్కింగ్ స్పేస్, అలాగే ఇన్ ప్రాసెస్ స్టోరేజ్ స్పేస్ సఫిషియంట్ గా ఉండాలి. నెక్స్ట్ ప్రాపర్ పొజిషనింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్, వీటిని ప్రాపర్ గా మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇవి చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే రిస్క్ ఆఫ్ మిక్సప్స్, క్రాస్ కంటామినేషన్, ఒమిషన్ అనేవి అంటే అవన్నీ తగ్గుతాయి అనమాట. ఎర్రర్స్ ఇట్లాంటివి ఏం జరగకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇంటీరియర్ సర్ఫేసెస్, వాల్స్ అవ్వచ్చు, ఫ్లోర్స్ అవ్వచ్చు, సీలింగ్స్ అవ్వచ్చు, స్మూత్ అండ్ క్రాక్ ఫ్రీ ఉండాలి. డు నాట్ షెడ్ పర్టికులర్ మ్యాటర్. ఈ ఏరియాస్ నుంచి డస్ట్ అనేది రావద్దు అనమాట. ఓకే, అటు ఎటువంటి పార్టికల్స్ కూడా రాకూడదు. ఈజీ అండ్ ఎఫెక్టివ్ క్లీనింగ్ అండ్ ఇఫ్ నెసెసరీ డిస్ఇన్ఫెక్షన్. ఈ ఏరియా ఎలా ఉండాలి అంటే, ఈ ఇంటీరియర్ సర్ఫేస్ ఏరియా ఎలా ఉండాలి అంటే మనం క్లీన్ చేసుకోవడానికి, డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలన్నమాట. అలాగే పైప్ వర్క్, లైట్ ఫిట్టింగ్స్, వెంటిలేషన్ పాయింట్స్ అండ్ అదర్ సర్వీసెస్ ఈజీ టు క్లీన్, అవి కూడా ఈజీగా క్లీన్ చేసుకునేటట్టు ఉండాలి. యాక్సెసిబుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్ ఫర్ మెయింటెనెన్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో ఏమైనా రిపేర్స్ లాంటివి వచ్చాయనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా లోపలికి వెళ్లకుండా బయట నుంచే యాక్సెస్ అనేది ఉండాలన్నమాట రిపేర్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ డ్రైన్స్ ఆఫ్ ఎడిక్వేట్ సైజ్, డిజైన్ టు ప్రివెంట్ బ్యాక్ ఫ్లో, ఓపెన్ ఛానల్స్ అవాయిడెడ్, ఇఫ్ నెసెసరీ దే షల్ బి షాలర్ ఫర్ easy cleaning and disinfection. Effective ventilation with air control facilities, air filtration, temperature and humidity control, appropriate to products, operations and external environment, regular monitoring during production and non-production periods. ప్రొడక్షన్ ఏరియాలో ఎఫెక్టివ్ వెంటిలేషన్ ఉండాలి, అలాగే ఎయిర్ ఫిల్టరేషన్, టెంపరేచర్ కంట్రోల్, హ్యూమిడిటీ కంట్రోల్ ఇవన్నీ సరిగ్గా ఉండాలన్నమాట. ఈ పారామీటర్స్ ని ప్రొడక్షన్ టైంలో అలాగే ప్రొడక్షన్ లేని టైంలో కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ప్యాకేజింగ్ ఏరియా స్పెసిఫికల్లీ డిజైన్ అండ్ లేడ్ అవుట్, అవాయిడ్ మిక్సప్స్,
కంటామినేషన్ ఆర్ క్రాస్ కంటామినేషన్. ప్యాకేజింగ్ ఏరియా ప్రత్యేకంగా మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎందుకు అంటే మిక్సప్స్ కానీ కంటామినేషన్ కానీ క్రాస్ కంటామినేషన్ కానీ జరగకుండా ఉండడానికి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఏరియా షెల్ బి వెల్ లిట్. ఓకే, లైటింగ్ అనేది బాగా ఉండాలి, ఎస్పెషల్లీ వేర్ విజువల్ ఆన్లైన్ కంట్రోల్స్ ఆర్ క్యారీడ్ అవుట్. విజువల్ ఇన్స్పెక్షన్స్ జరిగే చోట లైటింగ్ అనేది చాలా బాగుండాలన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ సెపరేట్ ఫ్రమ్ ప్రొడక్షన్. ఈ రెండు సెపరేట్ గా ఉండాలన్నమాట. ఎందుకంటే క్రాస్ కంటామినేషన్ ప్రివెంట్ చేయడానికి. సెపరేట్ బయాలజికల్, మైక్రోబయాలజికల్, రేడియో ఐసోటోప్ ల్యాబ్స్. ప్రొడక్షన్ ఏరియాలో డస్ట్, పౌడర్స్, వేపర్స్ ఇటువంటివి ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవి క్యూసీ ల్యాబ్ లోకి వెళ్ళినాయి అనుకోండి, అప్పుడు టెస్టింగ్ రిజల్ట్స్ అనేవి రాంగ్ గా వస్తాయి. కాబట్టి ఆ రెండు ఏరియాస్ సెపరేట్ గా ఉండాలి. ఓకే, అలాగే బయాలజికల్, మైక్రోబయాలజికల్, రేడియో ఐసోటోప్ ల్యాబ్స్ కూడా సెపరేట్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యూసీ ల్యాబొరేటరీ సూటబుల్ ఫర్ టెస్టింగ్. క్యూసీ ల్యాబ్ టెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉండాలి, సఫిషియంట్ వర్కింగ్ స్పేస్ ఉండాలి, ప్రివెంట్ మిక్సప్స్ అండ్ క్రాస్ కంటామినేషన్ ప్రివెంట్ చేయాలి, స్టోరేజ్ ఫర్ శాంపిల్స్, డిఫరెంట్ స్టాండర్డ్స్ అండ్ రియేజెంట్స్ అండ్ రికార్డ్స్. నెక్స్ట్ సెపరేట్ ఇన్స్ట్రుమెంట్ రూమ్ రిక్వైర్డ్. అవసరమైతే క్యూసీ ల్యాబ్ లో సెపరేట్ గా ఇన్స్ట్రుమెంట్ రూమ్ అనేది ఉండాలన్నమాట. ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ ఇంటర్ఫియరెన్స్, ప్రివెంట్ వైబ్రేషన్ అండ్ మాయిశ్చర్. సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలన్నమాట. వేటి నుంచి అంటే ఎలక్ట్రికల్ ఇంటర్ఫియరెన్స్ నుంచి, వైబ్రేషన్స్ నుంచి, మాయిశ్చర్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి. అలాగే ఐసోలేట్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్. కొన్ని సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, లైక్ హెచ్పిఎల్సి, జీసీ, ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ స్టేబుల్ ఎన్విరాన్మెంట్ లో ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్విప్మెంట్ కి సంబంధించింది అనమాట. క్యాలిబ్రేషన్. బ్యాలెన్సెస్ అండ్ మెషరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మస్ట్ బి యాక్యురేట్ అండ్ క్యాలిబ్రేటెడ్ రెగ్యులర్లీ. క్యాలిబ్రేషన్ దేనికి చేస్తాం మనం అంటే ఇన్స్ట్రుమెంట్ యాక్యురసీని చెక్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడేషన్. క్లీనింగ్ ప్రొసీజర్స్ మస్ట్ బి వ్యాలిడేటెడ్ టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్నెస్. క్లీనింగ్ ఎఫెక్టివ్నెస్ కి ఎవిడెన్స్ అనమాట. ఓకే, క్లీనింగ్ వ్యాలిడేషన్ అనేది. నెక్స్ట్ క్రాస్ కంటామినేషన్. ఎక్విప్మెంట్ మస్ట్ బి డిజైన్ అండ్ మెయింటైన్ టు ప్రివెంట్ క్రాస్ కంటామినేషన్ బిట్వీన్ ప్రొడక్ట్స్. క్రాస్ కంటామినేషన్ ని ప్రివెంట్ చేసేటట్టుగా ఇవి ఎక్విప్మెంట్ డిజైన్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ షెడ్యూల్. ప్రొడక్షన్ equipment shall be thoroughly cleaned according to the fixed schedule. Schedule ప్రకారం క్లీన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ పైప్ లేబులింగ్. ఫిక్స్డ్ పైప్ వర్క్ షల్ బి క్లియర్లీ లేబుల్డ్ టు ఇండికేట్ కంటెంట్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. ఫ్యాక్టరీలో పైప్ లైన్స్ ఉంటాయి కదా, ఫిక్స్డ్ పైప్ లైన్స్, దాంట్లో ఏం ఫ్లో అవుతున్నాయి, ప్యూరిఫైడ్ వాటరా, స్టీమా, కంప్రెస్డ్ ఎయిరా, ఇలా ఏం ఫ్లో అవుతున్నాయి వాటిపైన లేబుల్ అనేది క్లియర్ గా ఉండాలన్నమాట. Closed equipment. Closed equipment shall be used whenever appropriate to minimize the risk of contamination. మాక్సిమం మనము క్లోజ్డ్ ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి, ఎందుకంటే డస్ట్ లోపలికి రాకుండా ఉంటుంది, అలాగే కంటామినేషన్ తగ్గుతుంది, ప్రొడక్ట్ సేఫ్టీ కూడా పెరుగుతుంది అనమాట. ఎక్విప్మెంట్ షుడ్ బి నాన్ రియాక్టివ్, నాన్ ఎడిటివ్, నాన్ అబ్సార్ప్టివ్. నాన్ రియాక్టివ్ అంటే ఏంటి, ప్రొడక్ట్ తో కెమికల్ రియాక్షన్ జరగకూడదు. నాన్ ఎడిటివ్ అంటే ఏంటి అంటే ఎక్విప్మెంట్ నుండి ఎటువంటి పదార్థం ప్రొడక్ట్ లో కలవకూడదు అనమాట. నాన్ అబ్సార్ప్టివ్ అంటే ప్రొడక్ట్ ను ఎక్విప్మెంట్ అబ్సార్బ్ చేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి డిఫెక్టివ్ ఎక్విప్మెంట్ లేబుల్. ఒకవేళ ఏదైనా ఎక్విప్మెంట్ డిఫెక్టివ్ ఉంటే, అది మనం వాడకుండా ఉంటే దానిపైన డిఫెక్టివ్ అనే లేబుల్ వేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కరెంట్ డ్రాయింగ్స్ ఆఫ్ ద క్రిటికల్ ఎక్విప్మెంట్. కొన్ని క్రిటికల్ ఎక్విప్మెంట్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన డ్రాయింగ్స్ కూడా మనము భద్రపరచాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్స్. స్టార్టింగ్ మెటీరియల్స్ నుంచి ప్యాకేజింగ్ మెటీరియల్స్ వరకు జిఎంపీ రిక్వైర్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి క్వారంటైన్. ఆల్ ఇన్కమింగ్ మెటీరియల్స్ అండ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ మస్ట్ బి కెప్ట్ ఇన్ క్వారంటైన్ టిల్ రిలీజ్. ఫ్యాక్టరీకి ఈ మెటీరియల్స్ ఏవైతే వస్తాయో, స్టార్టింగ్ మెటీరియల్స్ అవ్వచ్చు, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, అవి రాగానే క్వారంటైన్ లో పెట్టాలన్నమాట. నెక్స్ట్ క్యూసీ రిలీజ్. ఓన్లీ యూజ్ మెటీరియల్స్ రిలీజ్డ్ బై క్యూసీ డిపార్ట్మెంట్. క్యూసీ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే వాటిని ఉపయోగించాలి. నెక్స్ట్ ఫిఫో. స్టోర్ అండ్ ఇష్యూ స్టాక్ ఆన్ ఫిఫో. ఫిఫో అంటే ఫస్ట్ ఎక్స్పైర్ ఫస్ట్ అవుట్. ఏవైతే ఫస్ట్ ఎక్స్పైర్ అవుతున్నాయో వాటిని మనం ఫస్ట్ యూజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యూరిఫైడ్ వాటర్. యూజ్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పసెస్. అదే వాషింగ్ పర్పస్ అయితే మనం పోర్టబుల్ వాటర్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అప్రూవ్డ్ సప్లయర్స్. పర్చేస్ చేసే స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఆ మెటీరియల్స్ ని అప్రూవ్డ్ సప్లయర్స్ నుంచి మాత్రమే పర్చేస్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాచ్ వైజ్ శాంప్లింగ్. డిఫరెంట్ బ్యాచెస్ ఇన్ వన్ డెలివరీ మస్ట్ బి శాంపుల్, టెస్టెడ్ అండ్ రిలీజ్డ్ సెపరేట్లీ. ఒక్క డెలివరీలో 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాచెస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ప్రతి బ్యాచ్ ని మనం విడివిడిగా శాంపుల్ తీసుకుని టెస్ట్ చేసి వాటిని రిలీజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ లేబుల్ స్టేటస్. ప్రతి మెటీరియల్ లేబుల్ పైన స్టేటస్ స్పష్టంగా ఉండాలన్నమాట. అదేంటి అంటే క్వారంటైనా, ఆన్ టెస్టా, రిలీజ్డా, రిజెక్టెడా, రిటర్న్డా, రీకాల్డ్ అనేది లేబుల్ క్లియర్ గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డిస్పెన్సింగ్ బై డెసిగ్నేటెడ్ పర్సన్. డిస్పెన్స్ మెటీరియల్స్ బై డెసిగ్నేటెడ్ పర్సన్స్ యాజ్ పర్ రిటర్న్ ప్రొసీజర్. నెక్స్ట్ ఇండిపెండెంట్ చెక్. ఈచ్ డిస్పెన్స్డ్ మెటీరియల్ అండ్ ఇట్స్ వెయిట్ ఆర్ వాల్యూమ్ షల్ బి ఇండిపెండెంట్లీ చెక్డ్ అండ్ రికార్డెడ్. డిస్పెన్సింగ్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ యొక్క వెయిట్ లేదా వాల్యూమ్ ని వేరే పర్సన్ మళ్ళీ ఇండిపెండెంట్ గా చెక్ చేసి రికార్డ్ చేయాలన్నమాట. దీనివల్ల హ్యూమన్ ఎర్రర్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఐపీ కంటైనర్స్. కంటైనర్స్ అలాగే క్లోజర్స్ ఏవైతే ఉంటాయో అవి
ఐపీ స్టాండర్డ్స్ ప్రకారమే ఉండాలన్నమాట. కంటైనర్స్ అండ్ క్లోజర్స్ మస్ట్ కంప్లై విత్ ఇండియన్ ఫార్మకోపియా. నో యూజ్డ్ కంటైనర్స్, సెకండ్ హ్యాండ్ కంటైనర్స్ కానీ లేదా యూజ్డ్ కంటైనర్స్ కానీ అండ్ క్లోజర్స్ ఆర్ నాట్ అలౌడ్, అవి అలో చేయరన్నమాట. మనం ఎప్పుడు కొత్త కంటైనర్స్ కొత్త క్లోజర్స్ మాత్రమే వాడాలి. నెక్స్ట్ వచ్చేసి రిజెక్టెడ్, సపరేట్, రెస్ట్రిక్టెడ్ ఏరియా. రిజెక్టెడ్ మెటీరియల్స్ ఆర్ ప్రొడక్ట్స్ మస్ట్ బి క్లియర్లీ మార్క్డ్ అండ్ స్టోర్డ్ సెపరేట్లీ ఇన్ రెస్ట్రిక్టెడ్ ఏరియాస్. వాటిని సెపరేట్ గా పెట్టుకోవాలి. నెక్స్ట్ రీకాల్ ప్రొడక్ట్స్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ అండ్ స్టోర్డ్ ఇన్ సెపరేట్ ఏరియా. వాటిని కూడా సెపరేట్ ఏరియాలో పెట్టాలి. రిటర్న్డ్ ఆర్ క్యూసీ అసెస్మెంట్. రిటర్న్ ప్రొడక్ట్స్ షల్ బి డిస్ట్రాయిడ్ అన్లెస్ క్వాలిటీ సాటిస్ఫాక్టరీ, రీసేల్, రీయూస్ ఓన్లీ ఆఫ్టర్ క్యూసీ అసెస్మెంట్. రిటర్న్ ప్రొడక్ట్స్ కస్టమర్స్ నుంచి తిరిగి వచ్చిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి క్యూసీ అసెస్మెంట్ చేసిన తర్వాతనే రీయూజ్ ఆర్ రీసేల్ అనేది చేయాలి. క్వాలిటీ సరిగ్గా లేకపోతే డిస్ట్రాయ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రియేజెంట్, పాజిటివ్ అండ్ నెగిటివ్ కంట్రోల్స్. కల్చర్ మీడియాని చెక్ చేయడం కోసం మనము రెండు వాడతాం అనమాట. పాజిటివ్ కంట్రోల్ అలాగే నెగిటివ్ కంట్రోల్ రెండింటిని వాడతాం. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కంట్రోల్ మీడియా సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది మనము వెరిఫై చేసుకోవచ్చు అనమాట.